లేచిరండి విశ్వాసులార యోర్దాను దాటను విడచిపెట్టుడి మిశ్రాయిం సుఖ విలాస మాయలను విడచిపెట్టుడి మిశ్రాయిం సుఖ విలాస మాయలను సందేహించక లేసమైన యేసుని వాగ్దానముల్ సందేహించక లేసమైన యేసుని వాగ్దానముల్ ముందంజ వేసి నిరాశ వీడి ముందంజ వేసి నిరాశ వీడి ప్రభుపై నమ్మిక ఎంచుడి లేచిరండి విశ్వాసులార యోర్దాను నదిని దాటను విడచిపెట్టుడి మిశ్రాయిం సుఖ విలాస మాయలను విడచిపెట్టుడి మిశ్రాయిం సుఖ విలాస మాయలను సముద్రముల్ ఘోషించి పర్వతముల్ కంపించిన యాత్రలో సముద్రముల్ ఘోషించి పర్వతముల్ కంపించిన సొదొమ వైపు తిరిగి చూడక సొదొమ వైపు తిరిగి చూడక వెళ్ళుడి సియోను నగరునకు వెళ్ళుడి సియోను నగరునకు లేచిరండి విశ్వాసులార యోర్దాను నదిని దాటను విడచిపెట్టుడి మిశ్రాయిం సుఖ విలాస మాయలను విడచిపెట్టుడి మిశ్రాయిం సుఖ విలాస మాయలను పరికించుడి యేసుని కల్వారిలో కన్నులతో పరికించుడి యేసుని కల్వారిలో కన్నులతో దూరపరచి బంధకముల దూరపరచి బంధకముల నశింపజేసే మరణము నశింపజేసే మరణము లేచిరండి విశ్వాసులార యోర్దాను నదిని దాటను విడచిపెట్టుడి మిశ్రాయిం సుఖ విలాస మాయలను విడచిపెట్టుడి మిశ్రాయిం సుఖ విలాస మాయలను. మరొక పాట పాడుకుందాం. 586 కొత్త కీర్తనలో 586 పాట. పాత కీర్తనలో 718 718 ఓల్డ్ బుక్లో. న్యూ బుక్లో 586 దేవా నీ సన్నిధిలో నిలిచి దీనులమై మొరపెట్టుచున్నాము అనే పాటను పాడుకున్నాం.
బైబిల్ పల్లవి పాడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం ప్రార్థనలోకి వెళ్ళే ముందు దేవుని లేఖనాల నుండి నిర్గమకాండం 14వ అధ్యాయం. నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడే నీ ఇశ్రాయేలుతో చెప్పుము. అందరం కలిసి మరొకసారి గట్టిగా చదువుకుందాం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడే నీ ఇశ్రాయేలుతో చెప్పుము. దేవుడి లేఖనాలు దీవించి ఆశీర్వదించి మనతో మాట్లాడలాగిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ ఘనమైన మహోన్నతమైన పూజనీయమైన ప్రశస్తమైన నామమునకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా జీవిత దినాలు అనుగురించి నీ ప్రార్థనా సమయం కొరకు ప్రార్థన సహవాసంలో మమ్మల్ని నుంచి మరొకసారి సంఘంగా ప్రార్థించి అనేకమైనటువంటి పరిస్థితుల గుండా మేము వెళ్తుండగా ఈ పరిస్థితులు అన్నింటిలో మీరు మాకు చాలిన దేవుడిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న మీ ప్రేమంతటిని బట్టి మరొకసారి మీకే లెక్కనైన వందనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతవరకు పాటల ద్వారా మీ నామానికి మేము తెచ్చుకున్నారు దేవా తండ్రి. మరి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మాతో పంచివలసినవి వేడుకోవచ్చు. అల్పుణ్ణి నన్ను జ్ఞాపకం చేసుకొని దేవా మీ సిలువ చాటును మరుగు చేయండి. ఆయన మీ జయం గల ఆత్మ మా మధ్య నుంచి ప్రభువా మీ ఆత్మాభిషేకం మెండుగా దయచేసి మీ రక్త ప్రోక్షణ కింద భద్రపరిచి ప్రార్థనా భారం ప్రార్థన ఆత్మకు అందరికీ అనుగురించి ఏకాత్మతో ఏక మనసుతో మీ సన్నిధిలో మొరపెట్టి ప్రభువా ముందు దినాల్లో కొనసాగిపోవడానికి మీరే కృప చూపించమని వాక్యాన్ని మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ సిలువ చాటును మమ్మల్ని మరుగుపరచమని నన్ను మరుగు చేయమని వేడుకుంటూ సిలువేయబడిన మా ప్రభువుని మాత్రమే కన్నులారా చూస్తూ తండ్రి నాయన విశ్వాసం కర్త కొనసాగించే మా ప్రభు దృష్టి నుంచి ముందు కొనసాగటానికి మా కృప చూపించమని మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి యొక్క దివ్యమైన నామలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నా మా తండ్రి, ఆమేన్. మనం చదువుకునే లేఖనాల్లో ఇక్కడ పరిస్థితి అంతా మనకు బాగా పరిచయమే. వారు విమోచింపబడి ఎన్నో పరిస్థితులు గుండా ఐగుప్తు నుండి విమోచింపబడి మరి ప్రభు నడిపించే కనాన్ దేశానికి వెళ్తున్నప్పుడు మధ్యలో వచ్చినటువంటి ఆటంకం మనకు తెలుసు. అంచేతనే వారు ఎంతగానో భయపడుతున్నారు. ఎలుగెత్తి చాలా భయకంపితులై మోషేను చాలా మాట్లాడినట్టు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని వాచ్మెన్ నీ గారు పలికిన రాసినటువంటి మాటలు చదివినప్పుడు అవి మీతో కూడా పంచుకోవాలని ఆశించాను. ఆయన ఏమి రాశారంటే ఈ పరిస్థితులు ఎలా ఉంటాయి విశ్వాస జీవితంలో దాని గురించి ఒక మాట రాశారు. ఇంగ్లీష్లో ఉంది, అది నేను చదువుతాను. ఇట్ ఈజ్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ మౌంటైన్స్ టు రైట్ అండ్ లెఫ్ట్, ఎన్ ఎనిమీ బిహైండ్ అండ్ ది సీ ఇన్ ఫ్రంట్, ఫర్ దెన్ ఫెయిత్ హ్యాజ్ ఇట్స్ ఆపర్చునిటీ. మనకు ఎల్లప్పుడూ పర్వతములు కుడి ఎడమ ప్రక్కల నుండి వెనక శత్రువులు ముందు సముద్రం ఉండడం మంచిదట.
అప్పుడే విశ్వాసాన్ని వినియోగించుకునే అవకాశం మనకు వస్తుంది. అవసరత అనేది లేకపోవడం విశ్వాసానికి గొప్ప అవరోధం. అవసరత అనేది లేకపోవడం విశ్వాసానికి గొప్ప అవరోధం, ఆటంకం. అవసరతలతో దేవుడు మనల్ని ఆశీర్వదించినట్టయితే అదే దేవుడు విశ్వాసంతో ఆశీర్వదిస్తాడనమాట. ఎందుకంటే ఆయన విశ్వాసత అంతరిక్షంను అధిగమించిన విశ్వాసం. ఆయన విశ్వాసము అంతరిక్షమును అధిగమించింది. సో అటువంటి విశ్వాసంతో దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, అందుకే అపోస్తులు అంటారు, ప్రభువా మా విశ్వాసాన్ని అభివృద్ధిపరచు అంటున్నారు. అటువంటి విశ్వాసంతో మనం ఆశీర్వదించబడినప్పుడు నిరాశతో నిండినటువంటి అవసరతల్లో విశ్వాసం చక్కగా పనిచేస్తుంది. అందుని బట్టి విశ్వాసము పర్వతములు కదిలించునని చెప్పబడింది, కానీ చీమల పట్టుల గురించి చెప్పలేదు. అక్కడ మన ప్రభు కూడా జనులను స్వస్థపరిచినప్పుడు ఆయన అసాధ్యమైన వాటిని పరీక్షించాడు, కానీ ఏదో చిన్న చిన్న తలనొప్పులు అవి స్వస్థపరిచినట్లు ఎక్కడ లేఖనాల్లో లేదు. అసాధ్యమైనవి ఆయన పరిష్కరించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన పరిచర్య ఈ లోకంలో జరిగించేటప్పుడు ఎన్నో కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ప్రజలందరూ ఆశ్చర్యపడుతున్నప్పుడు ఆయన అసాధ్యమైన వాటిని పరిష్కరించాడు. అదే విశ్వాసం మనలో కూడా పెంపొందించి మనం కూడా అటువంటి విశ్వాసంతో దేవుని కొరకు మనం ప్రయాసపడాలా, ప్రార్థన చేయాలా, అటువంటి విశ్వాసంతో ముందు కొనసాగాలని దేవుడు ఆశిస్తూ ఇటువంటి సంఘటనలు, ఇటువంటి పరిస్థితులు మన జీవితాల్లో అనుమతిస్తూ ఉంటాడు. ఇదంతా కూడా, ఈ దృష్టాంతాలన్నీ కూడా వారికి సంభవించి ఈ యుగాంతంలో ఉన్న మనం కూడా బుద్ధి తెచ్చుకొని అటువంటి విశ్వాసంతో కొనసాగాలని ఇక్కడ మనకి లేఖనాల్లో చెప్పబడతా ఉంది. కనుకనే మనం అసాధ్యమైనటువంటి పరిష్కరించినప్పుడల్లా ఆ పరిష్కరింపబడిన వ్యక్తులు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు దగ్గర సాష్టాంగపడి ప్రభుని ఆ పరిస్థితి గుండా వాళ్ళు విడుదల పొందిన, అంటే స్వస్థత కానీ మరొక రీతిగా కానీ మరొకటి ఏదైనా సరే ఆ పరిస్థితి నుండి విడుదల పొంది, అది చాలా అసాధ్యమైన పరిస్థితి. వెంటనే ప్రభు వారు ఆ రీతిగా వారు సాష్టాంగపడి నమస్కరించి ఎంతో కృతజ్ఞులైనప్పుడు మాట అనేవారు. ఏమనేవారమ్మా? అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరి. మరొక మాట లేదు. వారి విశ్వాసము వారిని స్వస్థపరిచిందనే మాట మాట్లాడేవారు. అంతేకాదు, మరి నీ విశ్వాసం గొప్పది, ఇటువంటి విశ్వాసం నేను చూడలేదు అనే మాటలు కూడా కొంతమందిలో చూస్తున్నాం. మనం కనాన్ స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఆమె కుమార్తె యొక్క ఆ పరిస్థితి నుండి విడుదల పొందాలని ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభుని అడుగుతూ ఉంది. ప్రభు మాట్లాడు. అటు శిష్యులు చూస్తే ఆమె కేకలు భరించలేక ఆమెను వెళ్ళిపోమని చెప్పమని అంటున్నారు. శిష్యులేమో వెళ్ళిపోమంటున్నారు. ప్రభు మాట్లాడు. ఈ పరిస్థితుల్లో ఆమె ఎంతో మరి నిరుత్సాహ పరిస్థితికి గురవ్వాలా, రెండోది కృంగిపోయే పరిస్థితిలోకి రావాలి. కానీ ఆమె అలా చేయలేదు. ఆమె ప్రభువుని వెంబడిస్తూనే ఆ పరిస్థితి నుండి విడుదల పొందాలని. అది మానవమాతులకు అసాధ్యమే. కానీ చివరికి ఆమె ఆ పరిస్థితిని సాధ్యం చేసుకోగలిగింది. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ప్రభు ఆమెతో ఏం మాట అంటున్నాడు? మత్తయి సువార్త 15వ అధ్యాయం. అక్కడ ప్రభు ఒక మంచి మాట అంటాడు కదా. 28వ వచనం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఎందుకంటే దేవుడు అటువంటి విశ్వాసం మనలో ఉండాలని కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో అనుమతిస్తూ ఉంటాడు. ఆమె అంత నిరాశపడాలా, నిరుత్సాహపడాలా, కానీ ఆమె పడలేదు. శిష్యులు కూడా ఆమెను వెళ్ళిపోమంటున్నారు, కానీ ఆమె వెళ్ళలేదు. ఆమె పంపించమని ప్రభుని అడుగుతున్నారు, కానీ ప్రభు ఆమె యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి చేసినట్టుగానే మనం చూస్తున్నాం. రెండవ వ్యక్తిని మనం గమనించినట్టయితే శతాధిపతి, ఆయన విషయంలో కూడా అదే జరిగింది. ఆయన దాసుడు రోగి అయి ఉన్నాడు. యేసుప్రభుని గురించి తెలిసి పాపం యేసుప్రభుని రిక్వెస్ట్ చేయడానికి ఆ యూదామత పెద్దలను వాళ్ళని పంపిస్తే వాళ్ళు వచ్చి ఆయన మనకెంతో సహాయపడ్డాడు కనుక
ఈ పరిస్థితిలో ఆయన సహాయం చేయడం, ఆయన మరి కోరుతున్నది ఇవ్వడం చాలా మంచిదని ప్రభుతో చెప్పినప్పుడు ప్రభు సరేనే ఆయన ఇంటికి బయలుదేరేటప్పటికి ఆ శతాధిపతి భయపడి వెంటనే వాళ్ళతో అంటాడు, ప్రభు నా ఇంటికి రావడానికి నేను అర్హుని కాను, మాట మాత్రం సెలవుమంటాడు. అయినా ప్రభు బయలుదేరి వస్తామంటాడు. వస్తే వెంటనే ఆయన పరిగెట్టి వెళ్ళి ఆయన దగ్గర మోకాళ్ళుని, ప్రభువా నీవు నా ఇంటికి రావడానికి నేను అర్హుని కానంటాడు. నేను కూడా ఒక అధికారానికి లోబడిన వాడిని, అధికారిని. నేను ఒకళ్ళు రమ్మంటే వస్తారు, ఒకళ్ళు పొమ్మంటే పోతారు, కానీ నీ సార్వభౌమ అధికారానికి నేను ఎంత మాత్రము, ఈ అధికారం ఎంత మాత్రం పనిచేయదని ఆయన ఎదురు సాగిలు పడతాడు. ఒకటే మాట అంటాడు, నువ్వు నా ఇంటిలోకి రావడానికి కానీ, నేను నీ యొద్దకు రావడానికి కానీ నేను అర్హుని కాను ప్రభువా అంటాడు. అది కూడా ఆయన గురించా మొరపెడుతున్నాడు. ఆయన దాసుడు, ఒక బానిసల సంగతి మనకు తెలుసు. వారు డబ్బు ఇచ్చి కొనుక్కుంటారు, వాళ్ళు నిరుపయోగం ఉన్నప్పుడు వాళ్ళని పంపించేస్తారు. కానీ ఈయనైతే ఆ యొక్క దాసుని గురించి ఎంతగానో మొరపెడుతున్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి, 8వ అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనం. నేను కూడా అధికారం నాకు లోబడిన వాడిని, ఆ శతాధిపతి అన్న మాటలు చూడండి. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకని పొమ్మంటే పోను, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసు నీ పని చేయమంటే చేయనని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేల్లో నెవనికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. గమనించారా? ఇశ్రాయేల్లో ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు. ఎంత గొప్ప కార్యం విశ్వాసం ద్వారా వారు జరిగించుకున్నారు, అసాధ్యమైనవి సాధ్యపరుచుకున్నారు. పిల్లరా, విశ్వాసం వినియోగించుకునే అవకాశం మనకి దేవుడిచ్చినప్పుడు దాన్ని పక్కన పెట్టి అనేకమైనటువంటి సమస్యలతో, అనేకమైనటువంటి ప్రయత్నాలతో, మానవ ప్రయత్నాలతో ఆ సమస్యల నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఏది లేనప్పుడు నమ్మేటట్టు చేయగలిగేది విశ్వాసం. ఆవగించంత విశ్వాసంతో అనేకమైన పనులు, అనేకమైనటువంటి సమస్యలతో, కలవరాలతో, కలహాలతో, అభ్యంతరాలతో, అవరోధాలతో బయటకు రావడానికి మానవుడు చేసే ప్రయత్నం. మానవ మాత్రులుగా మనకు అనేక భయాలు ఉండవచ్చు. క్రైస్తవ జీవితంలో అనేకమైనటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు మనకి సంభవించవచ్చు. ప్రతి కష్టము, ప్రతి పరీక్ష, లేకపోతే ప్రతి బాధ ఒక పర్వతంలా కనిపించవచ్చు. అది మనకు శోధనగా కానీ, పరీక్షగా కానీ, లేకపోతే శ్రమగా కానీ భావించినప్పటికీ దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి అది ఎంత కఠినమైనటువంటి ఆటంకమైనా సరే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసంతో ప్రార్థన వల్ల మనం పూర్తిగా జయించగలం. అది వాగ్దానం యెషయా గ్రంథంలో ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం. ఆయన ఇచ్చిన వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానం యెషయా ప్రవక్త ద్వారా 15వ వచనం నేను చదువుతున్నాను. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించున్నాను. నీవు పర్వతములు నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పట్టువలే చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించేదవు. ఈ మాటలు మనం గమనించినట్లయితే మన జీవితంలో కలిగే పరిస్థితులు, పరిచర్యలో కానీ, సహవాసంలో కానీ, మరి ఇంకా మన జీవిత దినాల్లో కొనసాగుతున్నటువంటి విశ్వాస యాత్రలు కొనసాగుతున్న పరిస్థితులు అన్నింటిలో కూడా ఇటువంటి పర్వతాలు మనకు ముందుంటాయి. కానీ ఇక్కడ ఏం చెప్పబడింది? కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించున్నాను. నీవు పర్వతములు నూర్చుదు, వాటిని పొడి చేయదు, కొండలను పొట్టువలి చేయదు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషం. ఈ వాగ్దానము అది ఎంత చక్కగా అపోస్తల కార్యంలో నెరవేర్చబడిందంటే చూడండి, అపోస్తల కార్యం 4వ అధ్యాయం. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 31వ వచనం నేను చదువుతున్నాను. వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు కంపించాను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. విశ్వసించిన వారందరూ ఏక హృదయంను ఏకాత్మీయు గలవారై ఉండిరి.
ఎవడునూ తన కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు. వారి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉండేను. ఇదియుగాక అపోస్తులు బహుబలంగా ప్రభువైన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. చివరి మాట ఏంటి? దైవకృప అందరి యందు అధికంగా ఉండేను. 32వ వచనంలో మనం గమనించినట్టయితే, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. తర్వాత అపోస్తులు బలంగా అక్కడ బలపరచబడిన విధానం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మనము ఏకహృదయంతో ఏకాత్మతో మనం ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేస్తాడు. అందుకే వారు బహుబలంగా దేవుని కార్యాల కొరకు ముందు కొనసాగారు. అంతేకాదు దైవకృప అందరి ఎడల. అపోస్తులు సంఖ్యలో కొద్దిమందే, కానీ వారు దేవుణ్ణి ఆధారం చేసుకొని వారు ప్రార్థనలో ప్రయాసపడి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ద్వారా ప్రపంచమే కదిలించబడింది. ఆ ప్రార్థనను బట్టి వారు ఆ పర్వతాలను నూర్చడం మొదలెట్టారు. ఆ ప్రార్థనను బట్టి వారు ముందుకి కొనసాగడానికి, వారికి ప్రతి ఆటంకాన్ని ఎదుర్కోవడానికి, ప్రతి ఆటంకాన్ని ఆటంకపరిచే ప్రతి పరిస్థితుల నుండి విడుదల పొందడానికి వారికి ఎంతో ధైర్యం వచ్చింది. ఎప్పుడు వారు విశ్వసించిన వారందరూ విశ్వాసం ద్వారా ఏకహృదయం ఏకాత్మ కలిగిన వారు చూడడానికి సామాన్య మానవులే, అయినను దేవుణ్ణి వశపరుచుకోవడం ఎట్లా వారు గ్రహించారు. దేవుని వశపరుచుకున్నారు, విశ్వాసముతో దేవుని వశపరుచుకున్నారు. దేవుడు తన కార్యాలు కొను. ప్రతి విశ్వాసి కూడా ఆ రీతిగా అటువంటి విశ్వాసంతో దేవుని వశపరుచుకోవడంలో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత మనందరికీ దేవుడిచ్చాడు. అదే గత ప్రభుదినంలో ఆరాధన వర్తమానంలో అబ్రాహాం గురించి దేవుని వాక్యం మనం విన్నాం. దేవుని వశపరచుకోవడంలో ప్రాముఖ్యమైన ప్రథమమైన వ్యక్తి ఎవరంటే అబ్రహాం. అబ్రహాము ఎప్పుడైతే అబ్రహాంని నీవు ప్రేమించున్న నీకు ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు నాకు బలిగా అర్పించమంటే అక్కడ ఒక మాట చెప్పడం జరిగింది. వెంటనే అతనట ఆయన అంతరంగంలో డిసైడ్ అయిపోయాడంట. ఆ కార్యం చేయడానికి వెనుకాడకుండా అంతరంగంలో ఆ మనసులో డెసిషన్ తీసేసుకున్నాడు ఎట్ ఎ టైం. అందుకే ఆయన భార్యకి చెప్పలే, అతను ముఖ్యమైనటువంటి దాసుడికి చెప్పలేదు, ఎబెనెజరుకి, లేకపోతే పనివారికి చెప్పలేదు, చివరికి కుమారుడు కూడా, ఆయనతో నడుస్తున్న కుమారుడు కూడా చెప్పలేదు. కుమారుడు అడుగుతున్న ప్రశ్నలకు దేవుడే చూసుకుంటాడని ముందు కొనసాగాడు. ఆ రీతిగా ఆ పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత ఆయన ఆ కుమారుని బంధించి కడుతున్నప్పుడు కూడా అక్కడ గొప్ప సంగతి ఏంటంటే, ఇంతగా ప్రేమించిన తండ్రి ఇదా చివరకు నువ్వు చేసే, నా విషయంలో నువ్వు చేసే పని ఇదా అని కుమారుడు కూడా ఏమనలేదు, మాట్లాడలేదు. అది ప్రభు అయిన దేవునికి, తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఉన్నటువంటి పోలికది. అందుచేతనే ఎప్పుడైతే కత్తి తీసుకొని ఎత్తి చంపడానికి పూనుకున్నాడు, వెంటనే ప్రభు అబ్రహామా అబ్రహామా ఆ చిన్నవాని మీద చేయవద్దు. ఆ విశ్వాసాన్ని బట్టి ప్రభువే ఆయనకి స్వాధీనమైనట్టు కూడా చూస్తాం. ఎలాగా ఆయన కన్నులెత్తి చూసినప్పుడు ఒక పొట్టేలు పొదలో చిక్కుకోవడం ఆయన చూచి, ఆ పొట్టేలు పొదలో చిక్కుకున్న దాన్ని బట్టి ఈరోజు దైవ మర్మాలు ఎవరైనా చదివితే ఆ భక్సింగ్ గారు ఎంత చక్కగానో వివరించారు. ఒక విశ్వాసి తన విశ్వాసం ద్వారా దేవుని వశపరచుకోవడం ఎట్లో ఈ దినం ఆ వాక్యం అయితే ఉంది ఆయన దైవ మర్మాల్లో అబ్రహాం యొక్క జీవితాన్ని గురించి. ప్రియులారా, ఇప్పుడు దేవుడు అబ్రహాం వశం అయిపోయాడు. అబ్రహామా నువ్వు నాకు ఆజ్ఞాపించు. మనకు కూడా అదే వాగ్దానం చేస్తున్నాడు. మీరు నాకు ఆజ్ఞాపించండి, మీరు నన్ను అడగండి. అటువంటి విశ్వాసం మనలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే విశ్వాసాన్ని వినియోగించుకునే అవకాశం, దాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం
సంఘం ద్వారా దేవుడు మనకి ఇస్తున్నాడు. కానీ ఆ సంఘం యొక్క విలువను చాలామంది తెలియదు. అందుకే ప్రార్థన సహవాసం అంటే చాలా తక్కువ మంది వస్తారు. కానీ ప్రార్థన మనవులు మాత్రం చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సంఘానికి ఇచ్చిన ఆధిక్యత ఎంతో గొప్పది. సంఘానికి ఇచ్చినటువంటి ఆ గొప్ప ధన్యత, సంఘ ప్రార్థనల ద్వారా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నారో గ్రహించలేకపోతున్నారు. మన విశ్వాసం ఆ రీతిగా పెంపొందించుకొని ప్రభు కార్యాల కొరకు మనం ప్రయాసపడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఈ దినాల్లో మనం గమనించినట్లయితే కొండంత విశ్వాసంతో ఎంతోమంది దైవ సేవకులు, సీనియర్ గార్డ్ సర్వెంట్స్ ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, ఎన్నో సంఘాలు కట్టారు, ఎన్నో ఆత్మలు రక్షించారు. కానీ ఆవగింజంత సమస్యను పరిష్కరించుకోలేకపోతున్నారు. ఈ దినాల్లో ఎబ్రోన్ల పరిస్థితి అది. సాతాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నారు, సమస్యను పరిష్కరించుకోలేకపోతున్నారు. అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆవగించంత విశ్వాసంతో మనం ఏం చేయాలా? పర్వతాలు కదిలించాలి. ప్రియులారా, మనకు సమయం సరిపోలేదు కనుక మన జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఉండొచ్చు, మనం అయోమయ స్థితిలో ఉండవచ్చు, ఏది తీర్మానించుకోవాలో మనకు తెలియని పరిస్థితులు ఉండొచ్చు. అయితే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం బట్టి ఆ దేవుని మీద ఆధారపడుతూ, దేవుని యందు విశ్వాసం ఉంచుతూ, ఆ దేవుని కొరకు మనం మొరపెట్టినప్పుడు, ఆ దేవుని ఎదుటి సాగిలు పడినప్పుడు, దేవా నన్ను నడిపిస్తాను వాగ్దానం చేసావు కదా, ఇప్పుడు నాకు మార్గం చూపించు అని మనం ఆయన ఎదుట మొరపెట్టినప్పుడు దేవుడు మన విశ్వాసాన్ని అభివృద్ధి పరిచేవాడు ఉంటాడు. అందుకే ఎబ్రీ గ్రంథం అంతా మన 11వ అధ్యాయం అంత విశ్వాసంతో వారు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో మనం చూస్తున్నాం. కనుకని మోషే అంటున్నాడు, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, ముందుకు సాగిపోమంటాడు. ముందుకు సాగిపోవాలంటే ఎక్కడ సాగిపోతారు? ముందేముంది? ఏముంది? సముద్రం కాదే, మహాసముద్రం ఉంది. ముందుకు సాగిపో అని చెప్పడానికి గల కారణం కూడా ఉంది. రండి, కీర్తనలు 78 కీర్తనలు 78 19వ వచనం. నీ మార్గము సముద్రంలో నుండెను, నీ త్రోవలు మహాజనములో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను. గమనించండి, ముందుకు సాగిపోండి అని చెప్పక ముందే దేవుడు ముందుగా అటువంటి పరిస్థితి గుండా ఆయన నడిచి వెళ్ళాడు. మన సమస్యలు, క్లిష్ట పరిస్థితులు, అది పరీక్షలు కానీ, బాధలు కానీ, మరొక రీతిగా మనం వెళ్ళాలనుకున్న మనల్ని అటువంటి పరిస్థితుల గుండా మనల్ని ముందుకు వెళ్తుండేప్పుడు ముందుగానే ప్రభు అడుగు జాడలు అక్కడ ఉన్నాయి. మనకు ముందుగా ఆయన నడిచిన వాడిగా మనం చూస్తున్నాం. ఆయన అడుగు జాడలు, ఆయన ముందుగా ఆ మహాసముద్రం గుండా వెళ్ళిపోయాడు. మనం అడుగు జాడలు గుర్తించాలంటే ఏం చేయాలి? ఆయన అడుగు జాడలు గుర్తించాలంటే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యానుసారమైన జీవితం మనం కలిగి ఉండాలి. వాక్యానుసారమైన జీవితం మనం ఎప్పుడు కలిగి ఉంటామో అప్పుడే దేవుని అడుగుజాడలు మనం గుర్తించగలుగుతాం. ప్రియులారా, దాని తర్వాత ఏమంటున్నాడు? అందుకే ముందుకు సాగిపోడి, నేను మీకు ముందుగా ఉన్నాను, ముందుగా నేను నడిచాను. ఎటువంటి పరిస్థితుల్లోనండి ఆయన ముందుగా మనకు ముందుగా వెళ్ళిన వాడుగా మనం చూస్తున్నాం. అదే విశ్వాసంతో మనం ముందు కొనసాగాలి. నీవేళ నాకు మొరపెట్టుచున్నావు అంటే దాని అర్థం మనం మొరపెట్టక ముందే మన బాధ, మన వేదన, మన యొక్క కష్టం, మన యొక్క దుఃఖం, శ్రమ, ఆటంకమైన పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులు ఆయన ముందే ఎరిగి ఉన్నాడు. అలాగని ప్రార్థన చేయకూడదా? విసుగక ప్రార్థన చేయమని, ఎడతెక్క ప్రార్థన చేయమని చెప్తా ఉన్నాడు. అయితే విశ్వాసముతో ఆ విశ్వాసాన్ని సద్వినియోగం చేసుకొని మనం మొరపెట్టినప్పుడు మన మొరకు ముందే ఆయన ఎరిగిన దేవుడిగా
మనం అడిగినా అడగకపోయినా అడుగు వాటన్నిటికంటే ఊహించి వాటన్నిటికంటే అత్యధికంగా సర్వశక్తి గల దేవుడిగా మన మధ్య ఉన్నాయి. అన్ని కార్యాల కొరకు మనం ఆయన చేయగలిగే శక్తిమంతుడని మనం విశ్వసించాలా, ఆ రీతిగా ముందు కొనసాగాల. అదే దాని తర్వాత అక్కడ జరిగిన పరిస్థితి మనకు తెలుసు. రండి, నిర్గమకాండం 15వ అధ్యాయం. ముప్పై ఒకటి వచనం. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకించిరి. గమనించండి, యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకించారు. వారు చూచి నమ్మారు. మనమైతే ఏం చెప్తున్నాడు ప్రభు? చూడక నమ్మువారు ధన్యులు. అయితే మనం చూడలేదా కార్యాలు? గొప్ప కార్యాలు చూస్తున్నాం. అంతకన్నా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఎలాగైతే ఈ విడుదల పొంది విడిపించబడిన వారు ఆ ఎర్ర సముద్రంకి వచ్చి దిక్కుతోచని స్థితిలో ఉన్నారో, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్ కూడా మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. ఏ పరిస్థితి అది? కరోనా వైరస్. అటు ముందుకెళ్ళలేం, వెనక్కి రాలేం, సమూహంగా కూడి రాలేకపోతున్నాం, పరిచర్య విస్తరించబడలేకపోతుంది. ఎన్నో పరిచర్యలు ఆటంకపడుతూ ఉన్నాయి. కొన్ని సంఘాలు ఇంకా మూతబడి ఉన్నాయి. ఎంతో భయానకరమైన వాతావరణంలో ఉన్నాం. పైపెచ్చు రానున్న దినాలన్నింటిలో కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇంకా ఈ వైరస్ ప్రభావం పెరుగుతుంది అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో, ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో, ఇటువంటి భయాందోళనకు గురి చేసే పరిస్థితుల్లో దేవుడు నిజంగా ఆయన విశ్వాసం అంతరిక్షాన్ని అధిగమించిన కారణాన్ని బట్టి ఆ విశ్వాసమే మనలో అభివృద్ధి పొందుతూ మనం చేసినటువంటి ప్రార్థన ద్వారా ఇంతవరకు ఈ శాలెం ప్రార్థనా మందిరం ద్వారా శాలెం ప్రార్థనా మందిరకు వస్తున్నటువంటి కుటుంబాలకు, పరిచర్య చేస్తున్న దైవదాసులకు, పెద్దలకు, పరిచారకులు, సహవిశ్వాసులు అందరికీ కూడా ఇంతవరకు దేవుడు కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చినాడు. ఇది గొప్ప కార్యం కాదా? ఎంతోమంది దైవజనులు మహిమలకు వెళ్ళిపోయారు. ఎంతోమంది విశ్వాసులు ఆల్ ఆఫ్ సడన్ గతించిపోతూ ఉన్నారు. మనం ఇంకా నిల్చున్నామంటే దానికి కారణం ఏంటి? మనల్ని ఎంతకొరకు దేవుడు ఇంకా సజీవులుగా ఉంచాడు. అది మనం గుర్తించి రానున్న దినాల్లో ఇటువంటి విశ్వాసంతో దేవుని సేవకులు ఏ రీతిగా అయితే విశ్వాసంతో గొప్ప కార్యాల కొరకు ప్రయాసపడ్డారు, అదే రీతిగా ఎటువంటి భయానకరమైనటువంటి వాతావరణంలోనైనా సరే దేవుడు మనల్ని నడిపించడానికి ధైర్యం తెచ్చుకొని విశ్వసించిన వారందరూ ఏకాత్మతో, ఏక మనసుతో ఏ రీతిగా అయితే వారు ప్రార్థన చేసి బలపరచబడి బహుబలంగా దేవుని వాక్యాన్ని ప్రకటించి దేవుని కార్యాల కొరకు, పరిచర్య కొరకు ముందుకు కొనసాగి అదే రీతిగా మనం కూడా ఈ ప్రార్థన సహవాసం ద్వారా విశ్వాసంతో దేవునికి మొరపెట్టి ముందు కొనసాగులాగిన దేవుడు మనకు సహాయం చేయను గాక. దేవుడి లేఖనాలు దీవించి ఆశీర్వదించును. మనం వాక్యం విని ఉంటున్నా కొద్ది సమయం మనం ప్రార్థనలో గడుపుతాం. దయచేసి గమనించండి. మరి ప్రభు కృపను బట్టి, ప్రభు సంఘ ప్రార్థన ఆలకించి మరి యొక్క వైరస్ కేసెస్ మరి మన దేశం అంతటా చాలా వరకు మరి తగ్గుముఖం పడుతున్నందుకు దేవునికి మనం వందనాలు చెల్లిస్తాం. ఇంకా మరి కొన్ని రాష్ట్రాల్లో మరి రీతిగా ఆరాధన జరిగించుకునేదానికి, ముఖ్యంగా మహారాష్ట్రలో మరి ఇంకా పర్మిషన్ ఇవ్వబడలేదు. దాని కొరకై మనం ప్రార్థన చేస్తాం. అక్కడ కూడా పరిస్థితులు మరి మెరుగుపరచబడి మరి ఆరాధన కొరకై పర్మిషన్ వచ్చినట్లుగా
ప్రార్థన చేస్తాం. అదే సమయంలో మరి ఎడతెగక మరి ప్రార్థన కూడిక, ఆరాధన కూడిక జరిపించుకుంటూ ప్రభు మనకు సహాయపడుతున్నందుకు ప్రభుకు వందనాలు చెప్పండి. మరి ఇంకా ఎవరైతే రాలేకుండా ఉంటున్నారో వారు కూడా మరి ఆరాధనకు నడిపించబడినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. మూడవదిగా ఇంకా ఎవరైతే ఈ యొక్క కోవిడ్ బారిన పడి మరి ఇబ్బంది పడుతున్నారో లేక అస్వస్థకు గురవుతున్నారో అలాంటి వారిని దేవుడు స్వస్థపరిచినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. నాలుగవదిగా షాలేం ద్వారా జరుగుతున్న పరిచర్యల కొరకై ప్రార్థన చేయండి. పరిచర్యలన్నింటినీ ప్రభు దీవించినట్లుగా ప్రార్థన చేయండి. మరి దైవదాసునికి పెద్దలకు ప్రభు కృపనిచ్చి పరిచర్యను క్రమంగా నడిపించుట్లో మరి దేవుడు తన యొక్క శక్తి సామర్థ్యం అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేయండి. ఐదవదిగా మరి బ్రాంచ్ అసెంబ్లీస్లో జరుగుతున్న సేవా పరిచర్య కొరకే ప్రార్థన చేయండి. మరి అక్కడ కూడా ఫుల్ స్ట్రెంగ్త్ రాలేకుండా ఉంటున్నారు, ప్రజలు కొద్దిమందిగా వస్తున్నారు. మరి అందరూ వచ్చినట్లుగా ప్రార్థన చేయండి. మరి పరిచర్య జరుగుతున్న దైవ సేవకులు, బాధ్యత గల సహోదరులు కూడా ప్రభు ప్రత్యేకమైన కృపను అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేయండి. మరి కొన్ని చోట్ల మందిరము కట్టబడవలసిన అవసరం ఉంది. మరి కొట్టాంలో పని జరుగుతుంది, ఎలమంచిలో కూడా పని ప్రారంభించబడినట్లుగా, మరి తునిలో కూడా పని ప్రారంభించబడినట్లుగా దయచేసి ప్రార్థన చేయండి. మరి ఈ యొక్క అంశాలన్నీ కొరకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా మరి స్టూడెంట్స్ కొరకు ప్రార్థన చేయండి. మరి మళ్ళీ గైడ్ లైన్స్ వచ్చినాయి. మరి బహుశా ఈ నవంబర్లో కూడా స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కనబడటం లేదు. కాబట్టి మరి యవనస్తులు చాలా రెస్ట్లెస్గా ఉంటున్నారు. అనేక గృహాలు అనేక సమస్యలు ఉంటున్నాయి. మరి ప్రతి వయసు పిల్లలతో సమస్యలు ఉంటున్నాయి. కారణం ఏంటంటే మరి వారు రొటీన్గా వెళ్ళవలసినటువంటి ఆ యొక్క మరి పని వారికి లేదు. దాన్ని బట్టి చాలా రెస్ట్లెస్ అవుతుంటారు. తల్లిదండ్రులకు కూడా వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టమైపోయి, వాళ్ళని కనిపెట్టుకోవడం కష్టమైపోయి. కాబట్టి ప్రభు మరి విశ్వాస గృహానికి చెందినటువంటి మరి ఆ కుటుంబాలకు చెందిన పిల్లల్ని తన అదుపులో ఉంచుకున్నట్లుగా, ఆత్మ సహాయం నడిపించబడినట్లుగా దయచేసి ప్రార్థన చేయండి. మరి ఒక సహోదరు, ఒక సహోదరి మరి క్లుప్తంగా బిగ్గరగా ప్రార్థన చేయండి. ప్రభు మనకు సహాయపడును కాక. కొద్ది నిమిషాలే ఉంది కాబట్టి క్లుప్తంగా చేయండి.
ఆమేన్.
ఆమేన్.
ఆమేన్. ప్రార్థన
లేనిదే మరి మా యొక్క విశ్వాసంలో నిలుపుకుంటున్నాం. దేవా కనిపించి దేవుళ్ళు అన్ని తగ్గేది సరిచేయండి. వారందరూ పనులు కలిగించి రక్షాతాపులే ఈ తల్లి సన్నిధిలో ఒక్క మందగా ఒక త్రాట మీద రాగలుగుతూ గొప్ప కార్యాలు చేయగలుగుతూ ఉన్నారు. అందరినీ కాపాడుతున్నాం. బాధపడుతున్నాం. స్థితులు చెల్లిస్తున్నాం. వీటి ద్వారా చేయబడుతున్నటువంటి ఆన్లైన్ పరిచర్యలన్నింటినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి. ప్రార్థనా పరిచర్య, ఆరాధన పరిచర్యను మీరు ఆశీర్వదించండి. మాకు అవి ఇవి మా జీవితం పట్టుకోవడానికి ఇవే మాకు గొప్పడానికి దానికి సంబంధించిన పరిచర్యలు జ్ఞాపకం చేసుకుని అన్నింటినీ సమర్పించుకోవాలి. సహాయం తెచ్చుకొని అలాగే మరి ఇంకా రెస్పాన్సిబిలిటీ వహించే వారి అందరినీ జ్ఞాపకం చేసుకుని వాక్యం ద్వారా మీరు శ్రమ ద్వారా వారిని బలపరచమని పెట్టుకుంటారు. తెలుసుకుంటూ మరి భార్య సహోదరి జ్ఞాపకం చేసుకుంటూ కార్యక్రమం ఆ జన కుటుంబాన్ని అందరినీ మీరు ఆదరించి సంఘాన్ని మీరు ఆదరించి కలిసి ప్రార్థన చేయడం ఆకరించిన ధన్యతను బట్టి ఆలోచించుకొని స్థుతించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.
ప్రార్థన వినెడు దేవా, ప్రార్థించుమని ప్రభువా, స్వార్థములెల్లను ద్రోసి దరిజరితి మము చూడు. స్వార్థములెల్ల ద్రోసి దరిజరితిమి మము చూడు. ప్రేమ స్వరూపుడు మా ప్రియమైన పరలోకమందున్న తండ్రి, మహిమయు ఘనతయు ప్రభావం గల దేవుడు నాయన, ఆకాశ మహాకాశాలు పట్టుజారిన వాడు నాయన, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు తండ్రి, అబ్రహాము ఇస్సాకు యాకోబులు దేవుడివి. పాపం చేత అపరాధం చేత సచ్చిన మమ్మను నీ కుమారుని ద్వారా నీ ప్రజలుగా చేసుకొని అబ్బా తనను పిలిచే ఆదిక్తులను నడిపించినందుకు వందనాలు ప్రభా. ఈ రాత్రి కాలంలో ఎంతో సమర్పణతో నీ ప్రజలను దాసురాలని ప్రార్థన కొరకే నడిపించినందుకు వందనాలు. చేసిన ప్రార్థనలన్నిటిపై మీరు ముద్రించి మాకు సమాధానం ఇస్తారని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎందుకంటే ప్రభా, వారు ఏక మనసు, ఏక తాత్పర్యం, ఏక హృదయంతో ప్రార్థన చేసినప్పుడు దేవా భూమి కంపించి ఉండగా అద్భుతాలు చేసే దేవుడు అని నిన్ను ఆరాధించి పూజిస్తున్నాము. పరిశుద్ధమైన తండ్రి, ఈ సమయంలో ప్రభా సార్వత్రికంలో ఉన్న పరిశుద్ధులందరి కొరకు వందనాలు. మీరే కాపాడండి, భద్రపరచండి, దీవించండి, నీ రాగుడి కొరకు ఆయత్తపరచండి. సేవకులందరినీ అభిషేకించి వాడుకోండి. మా దేశంలో, ప్రపంచంలో కరోనా వ్యాధితో బాధపడుచున్న నీ ప్రజలందరినీ ముట్టి స్వస్థపరచండి. దేవా, నీ గాయపడిన తాకండి. మా దేశంలో ఇంకా కరోనా విషయంలో అనేక స్థలాలు ద్వారాలు మూయబడి ఉండగా మీరే త్వరవండి. దేవా, బెంగళూరు జ్ఞాపం చేసుకోండి, కర్ణాటక జ్ఞాపం చేసుకోండి, చెన్నై జ్ఞాపం చేసుకోండి, మహారాష్ట్ర జ్ఞాపం చేసుకోండి. ఇంకా ఏ స్థలాల్లో ఈ యొక్క కరోనా వల్ల దేవా ద్వారాలు మూయబడినవో తెరచి నీ ప్రజలు సమకూర్చబడి నీ దేవా నీ సన్నిధిలో ప్రార్థన చేయుటకు, ఆరాధించుటకు మీరే ద్వారాలు తెరవండి. తండ్రి, నీకు వందనాలు. సర్వాధికారివి నాయన, సర్వ సృష్టికర్త అయిన దేవుడివి. ప్రార్థన ఆలకించి ప్రతిఫలం ఇచ్చే దేవుడు నాయన, నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాము. ప్రేమ కలిగిన దేవా, ఈ రాత్రి కాలంలో మీ సన్నిధిలో సాగిలి పడుతున్నాం. మా దేశంలో ఉన్న సేవకులందరినీ అభిషేకించి వాడుకోండి. పరిశుద్ధులందరినీ విశ్వాసం తెరపరచండి. హెబ్రోన్లో నూతన కార్యం జరిగించండి. శత్రుకాలు బంధించండి. దేవా, ఆ యొక్క హెబ్రోన్లో ట్రస్ట్ సొసైటీ సమస్యను పరిష్కరించండి. నీ దాసు థియోడోర్ గారిని, శాంసన్ జాన్ సుబ్బారెడ్డి గారిని, ఎఫ్సిఎస్ పీటర్ వారందరూ ఏకత్వంతో దేవా ముందుకు వచ్చుట్లో సహాయం చేయండి. పరిశుద్ధులైన తండ్రి, వృద్ధాప్యంలో ఉన్న మా ప్రియులు దేవ డి విలియమ్స్ గారు, విజయ్ విలియమ్స్ గారిని, దేవా కురువిల్ల కురియన్ని, ఆంబ్రూస్ గారిని, జేసీ రావు గారిని, తిమోతిలందరినీ ఆరోగ్యం ఉంచి నీ మహిమ కొరకే వాడుకోండి. దేవా, నీ కృప చూపించండి. దాసరి స్టీఫెన్ గారిని జ్ఞాపకం చేసుకోండి, ఆరోగ్యం ఉంచండి. చెన్నైలో సేవకులు పెద్దలు ఆరోగ్యం ఉంచండి. వృద్ధాప్యంలో ఆరోగ్యాన్ని బలాన్ని దయచేయండి. నీ దాసరాలు పిలుపు గారిని ఆరోగ్యం ఉంచండి. జానీ పిలుపుని ఆరోగ్యం నుంచి నీ సేవ పరిచయం సిద్ధపరచండి. పరిశుద్ధుల సంఘాల్లో శత్రుకారాలు బంధించండి, శరీరకారాలు బంధించండి. పరిశుద్ధుల్ని విశ్వాసం స్థిరులుగా చేసి నీ రాకను గురించి నిరీక్షణతో నింపండి. మా దేశంలో మా దేశాన్ని, మా రాష్ట్రాలని పరిపాలించే నాయకుల్ని నీ అధికారికంగా తెచ్చుకుంటున్నాం. దేశాన్ని రాష్ట్రాలను సక్రమంగా పరిపాలించట్లో సాయం చేయండి. రాష్ట్రంలో ఉన్న కలవరాలు, అసమాధానాలు అన్నీ తీసివేయండి. సమాధాన పరిస్థితులు అనుమతించండి. మా దేశంలో అనేకులు కరోనాతో బాధపడుతున్నారు. ముట్టండి. డాక్టర్లు, నర్సులు, వాలంటీర్స్, శానిటరీ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంతోమంది కరోనా బాధపడుతున్నారు. ప్రభువా, వారందరినీ ముట్టండి, స్వస్థపరిచి వారిలో రక్షణగా జరిగించండి. మా దేశ నాయకులు, రాష్ట్ర నాయకుల్లో కూడా నీ రక్షణ కార్యం జరిగించండి.
వారిని కూడా కరోనా వ్యాధి నుంచి కాపాడండి. పరిశుద్ధుడా, నిన్ను పూజిస్తున్నాము. ప్రార్థన ఆలకించువాడా నీకు వందనాలు. ప్రతిఫలం ఇచ్చే తండ్రి నీకు వందనాలు. దేవా, సంఘంలో ఆయా బలహీనటువంటి వారిని జ్ఞాపం చేసుకోండి. వృద్ధాప్యంలో వారిని జ్ఞాపం చేసుకోండి. అభిగేలమ్మని, మేరమ్మని, అప్పలకొండ ఆరోగ్యం ఉంచండి. అప్పలకొండ బంధువుల్లో రక్షణగా జరిగించండి. దేవా, మా సహోదరి రాజులమ్మని భర్తను కూడా ఆరోగ్యం ఉంచండి. బిడ్డలో రక్షణగా జరిగించండి. శారమ్మని ఆరోగ్యం ఉంచండి. పద్మ క్లినిక్ని దీవించండి. శ్రీను భార్య బిడ్డల్లో రక్షణగా జరిగించి వ్యాపారం దీవించి వారి అక్కలు తీర్చండి. రాజేశ్వరమ్మని, సత్యోత్తమని, దేవా సాల్వేషన్ బిడ్డల్ని, సహోదరి కనకం గారిని, కేఎస్ రావుని, ఇంకా వృద్ధాప్యం మా ప్రియులకి ఆరోగ్యాన్ని బలాన్ని దయచేయండి. దేవా, నా తండ్రి, సంఘంలో విశ్వాస కుటుంబాల్లో ఎందరో రక్షణ లేకుంటున్నారు, వారిలో రక్షణగా జరిగించండి. దేవా, అనేక ఆయా బలహీనతలను వారిని జ్ఞాపకం చేసుకోండి. సహోదరి నాన్సీని, చిన్నబిడ్డ ఆశ్నిని, సహోదరి సలోమి కుమార్తెని ఆరోగ్యం ఉంచండి. అప్పలైన ఆరోగ్యం ఉంచండి. హాస్పిటల్లో అనారోగ్యం మురుగుతున్న నీ ప్రజలు ముట్టండి. దేవా, మా సహోదరి రాధారాణిని ఈ లోకం విడిచింది. కుటుంబాన్ని ఆదరించండి. హాస్పిటల్ అధికారులను దర్శించి సకాలంగా బాడీ డెలివరీ చేయట్లో సహాయం చేయండి. బిలాసిని ప్రత్యేకంగా ఆదరించండి. భర్తను రక్షించుకోండి. ఆమెతో వచ్చిన వాళ్ళ ఆంటీని కూడా మీ కాపుదల కింద ఉంచండి. బాడీని తీసుకొని తిరిగి వారి స్థలాలకు వెళ్ళుటకు మీరే మార్గం సరళం చేయండి. నీ ప్రజలను ఆయన నిన్ను నమ్మిన వారు, ప్రార్థించిన వారు, వారి పక్షంగా సహాయం చేయండి. కృప చూపించండి. జీవం కలిగిన తండ్రి, సంఘంలో ఎవరి బిడ్డలు అనేకులు భవిష్యత్తు ఎదురు చూస్తున్నారు, ద్వారాలు తెరవండి. ఉద్యోగాలకు ఎదురు చూస్తున్నారు, ఉద్యోగాలు దయచేయండి. చదువుతున్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి. ఈ స్కూల్స్ రీఓపెనింగ్స్లో మీరే ద్వారం తెరవండి. దేవుని దాసుడు విమాల గారిని, సహోదరిని, బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ కాపుదల కింద ఉంచండి. ప్రభా, నీ దాసురాలు మా సహోదరి దేవా నా తండ్రి ప్రిసిల్లా విక్టరీ జ్ఞాపకం చేసుకుని ఆయన నీ సేవకురాల్ని నీ మహిమలో పీల్చుకున్నారు. భూస్థాపన కార్యక్రమంలో సహాయం చేశారు. విడవబడిన దాసుడు వ్యక్తులను ప్రత్యేకంగా ఆదరించండి. మీరే గాయపరచువారు, గాయం కట్టువారు నాయన తండ్రి. మీరే నీ దాసుని ఆదరించండి. బంధుమిత్రులందరినీ ఆదరించండి. దేవా, ప్రిసుల్లా బంధువర్గంలో రక్షణ లేని వారిలో రక్షణగా జరిగించండి. అనకాపల్లి పరిశుద్ధులందరినీ విశ్వాసం కొనసాగడంలో సాయం చేయండి. పరిశుద్ధులైన తండ్రి, ఇంటికి తీసుకొచ్చిన మా ప్రియులందరిని బట్టి వస్తున్నారు. తిరిగి వారి స్థలాలకి క్షేమకరంగా చేర్చండి. ఆన్లైన్లో జరిగే పరిచయం దీవించండి. సంఘానికి ఇచ్చిన పెద్దలు, పరిచారకురాలను బట్టి వదనాలు బహుగా దీవించి మహిమూరిగా వాడుకోండి. దాసు మార్గాన్ని ఆరోగ్యం ఉంచండి. మిసెస్ మార్గం సంపూర్ణ ముట్టండి. దేవా, ఇంకా సంఘంలో బీజాన్ని ముట్టినందుకు వందనాలు. ఆయన కుమారుడు దేవా నా తండ్రి డానీ పరిశోధన సిద్ధపరచండి. దేవా నా తండ్రి, మా సహోదరు గుప్తా ఆయన కుటుంబాన్ని ఆదరించండి. ఎంతో కృంగుదలలో ఉన్నారు, లేవనెత్తండి. దేవా, సంఘంలో ఆయా బలహీనత ఉంటే వారిని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యం ఉంటే వారిని ముట్టండి. గర్భిణీ సహోదరిని జ్ఞాపకం చేసుకోండి. రాణి నరేష్ జ్ఞాపకం చేసుకోండి. ఇందుని సంపూర్ణ ముట్టండి. పరిశుద్ధులైన తండ్రి, తీసుకొచ్చిన మా ప్రియులను బట్టి వందనాలు. ఆవిడ చుట్టూ ఉంచండి. డేవిడ్ జూరీలను క్షేమకం తీసుకురండి. తిమోతి ఇంట్లో నమ్మకస్తుని ఉంచండి. కుటుంబాన్ని దీవించండి. సతీష్కి ఉద్యోగం దయచేయండి. తిమోతి తల్లి, సహోదరి లావణ్యం రక్షణగా జరిగించండి. మా మధ్యని కూడి వచ్చిన పరిశుద్ధులు ఎవరో ఎక్కడ కలిగి ఉన్నారో అక్కలను తెచ్చండి. ఎవరి బిడ్డలు ఇంట్లో అనేకులు నమ్మకస్తులుగా ఉంటున్నారు, మెలికే సదేకం బట్టి వందనాలు. ఇంకా అనేకమైన ఎవరి బిడ్డలు బట్టి వందనాలు. వారందరినీ దీవించండి. వారి యొక్క భవిష్యత్ జీవితంలో నీకు మంచి సాక్షులుగా ఉంచుకోండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఇంటికి తీసుకొచ్చారు వందనాలు. తిరిగి మా గృహాలు నడిపించండి. ఈ వార కార్యక్రమంతో సాయం చేయండి. ప్రభుదినం కొరకు సిద్ధపరచండి. నీ ఇంటిని అనేక ఆరాధకులతో నింపండి. నీ ఇంటిని ఆయా సమయాల్లో శుభ్రపరిచేవారిని, సిద్ధపరిచేవారిని దీవించండి. వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించండి. దేవా, నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. హైదరాబాదులో ఎంతో వరద వాతావరణంలో, వర్ష వాతావరణం నష్టపోయింది. తిరిగి సమకూర్చండి. ఈ యొక్క ప్రేమికులైన బెంగళూరులో వర్ష వాతావరణం నిమ్మలపరచండి. ఈ రీతిగా అన్ని పరిస్థితుల్లో మీ కృపను కోరుకుంటున్నాం. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం నాయన, మిమ్మల్ని పూజిస్తున్నాం. సమస్తము చక్కగా చేసే దేవుడుగాని స్తుతిస్తూ అడుగుబాటు ఇంకా తండ్రి కొట్ట మందిని కట్టబడుచుండగా
ప్రతి పని సక్రమంగా చేయబడి సకాలం ముగింపట్లో సాయం చేయండి. తుని మందిరం కట్టబడాలా, ద్వారం తెరవండి. ఎలమంచిన మందిరం కట్టుబాటులో మీరే కృప చూపించండి. జీవం కలిగిన తండ్రి, ఇంకా అనకాపల్లి మందిరం షెడ్ విషయంలో సహాయం చేశారు. దానికి చేయవలసిన పనులను చేయబట్లో సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం నాయన. ఈ రాత్రికాలం ఇచ్చిన ధన్యకరమైన ప్రార్థన గడియల కొరకై స్తుతిస్తూ ఆరాధిస్తూ మా ప్రభు మా రక్షకుడు విజ్ఞాపనకర్తగా ఉన్న మహారాజు యేసు ప్రభు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క సహవాసము సన్నిధి మనకు తన ప్రజలకు ఇప్పుడు సదాకాలము తోడుగా ఉండునుగాక. ఆమేన్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభు దినాన్ని 9:30 గంటలకు ఆరాధన కూడొస్తాం. ప్రార్థన చేయండి, రండి.